హాయ్ ఫ్రెండ్స్, మా ఊరు చిత్రాలకి స్వాగతం. అందరూ బాగుండరా? నేను బాగున్నానండి. మీరందరూ మంచిగా ఉండాలని ఈవేళ వినాయకుడి రోజు, వినాయకుడి పూజ, ఫస్ట్ పూజ అండి. మీకు అందరికీ మంచిగా ఉండాలని ఆ వినాయకుడికి కోరుకుంటాను. అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలు ప్రసాదించాలనేసి ఆ భగవంతుడికి కలకాలం మీరందరూ మంచిగా ఉండాలా, సంతోషంగా ఆనందంగా ఉండాలనేసి ఆ వినాయకుడికి కోరుకుంటాను. మన గజేంద్ర, గణపతి, విఘ్నేశ్వర, వినాయక ఆ భగవంతుడికి కోరుకుంటాను నేను. అయితే మనం చేసే వీడియో ఏంటంటే ఈవేళ వినాయక పూజ కదండి. వినాయకుడి పూజ కాబట్టి ప్రథమ పూజ, ఫస్ట్ పూజ ఇది మంచిగా చేసుకుంటాం అనమాట. ఈరోజు నేనేం చేసిన పొద్దున్న లేను పప్పు సరుకులు చేస్తాను. పప్పు సరుకులు అంటే కందిపప్పుతో చేసుకుంటాను. పప్పు సరుకులు ఉండ్రాలు అంటారు. ఉండ్రాలు పప్పు సరుకులు, మా సైడ్ అయితే పప్పు సరుకులు చేస్తాను. ఆయనకి చాలా ఇష్టం ఉండ్రాల పప్పు సరుకులు, చాలా ఇష్టం అన్నమాట వినాయకుడికి. దానికి కావలసిన పదార్థాలు ఏమేమో చూపిస్తాను మీకు. దానికి కావలసిన పదార్థాలండి కొంచెం చేసుకుంటానండి. పప్పు ఒక 1/2 కేజీ పప్పు తీసుకున్నాను. ఒక 1/2 కేజీకి తక్కువ బెల్లం తీసుకున్నాం. దీనికి తగినంత బెల్లం తీసుకున్నానండి. గోధుమ నూకండి, ఉప్మా రవ్వ ఉండ్రాలకి ఈ కప్పుతోని కప్పుడు తీసుకున్నాం. నెయ్యి అండి, కొంచెం నెయ్యి తీసుకున్నాం. యాలచ్చీల పొడి అండి, కొంచెం యాలచ్చీల పొడి కొంచెం వేస్తాను మీకు చూపించడానికి ఇందులోనే వేసిన. ఇవ్వండి పప్పు సరుకులకి చేసుకుందామా. ఓకేనండి. పప్పు సరుకులు, పులిహార అతనికి చాలా ఇష్టం అన్నమాట వినాయకుడికి. కొంచెం నెయ్యి వేసుకుంటాను. దీంట్లోన ఉప్మా రవ్వ వేపేదాం. అయిపోయింది. కొంచెం బ్రౌన్ కలర్ లైట్గా వచ్చిన వరకు ఇలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే పప్పు వేపుకుందామండి, కందిపప్పు. దీంట్లోనే కందిపప్పు వేసుకుందాము. ఇది కూడా కొంచెం లైట్గా వేసుకుందాము. పక్క నీళ్ళు పెట్టుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసుకుందాం. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటానండి. ఇంకా కొంచెం వేసుకున్నా కదా, ఉప్పు వేసుకుంటే కొంచెం చక్కెర వేసుకుంటానండి. అప్పుడు చక్కెర ఉప్పు రెండు కలుస్తాయి కాబట్టి వండలు మనం తిన్నప్పుడు సప్పగా అనిపించదు. మనము ఉడకబెట్టారు. దీంట్లో వంపుకుంటానండి, కుక్కర్లోన వంపుకుందాం. అది ఇది అయిపోద్ది. మరిగినవి ఇప్పుడు ఇది వేసిన, ఇది వేస్తుండి కలుపుతుండాలండి, లేకపోతే ముద్ద అయిపోద్ది. నూక అయిపోద్ది, ఉడకదు.
మనం ఉప్మాకి ఎలా చేసుకుంటామో అలాగే ఇది కలిపాలి. ఉప్మాకి కొంచెం పలసం చేస్తాం, దీనికి గట్టిగా ఉంటుంది. నీళ్ళన్నీ ఇవ్వరిపోయే వరకు ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటే మంచిగా ఉడికిపోద్దండి. గట్టిగా అయిందంటే మనం కడితే ఇది అయినట్టుగా ఉండాలి. ఇది అయిపోయిందండి. ఇది పక్కన తీసి పెట్టుకుందాం, చల్లార్చుకుందాం. ఒక 6 మిరపకాయలు తీసుకోండి. ఎందుకంటే పులిహోర కారంగా ఉంటే బాగుంటుంది అన్నమాట. కారం కారం పులుపుగా ఉంటే మంచిగా ఉంటుంది. కొంచెం చింతపండు నానబెట్టుకున్నా, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోను. దీంట్లో బెల్లం వేసుకుందాం. వినాయకుడికి లడ్లు అంటే ఇష్టం కదా, ఇలా చేసుకున్నా. ఇది ఇందాక పిండి కలిపినాం కదండి, అదే ఉప్మా రవ్వ గట్టి చేసినాం కదా ఉండ్రాల కోసం అనేసి, దాంట్లో ఉంది కొంచెం తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా చేసుకున్నాం. ఇవి ప్రసాదంకి పెట్టాలి కదండి, మంచిగా ఉంటుంది అనేసి, లడ్డూలైనా వినాయకుడికి బాగుంటుంది అనేసి ఇలా చేసినాం. ఇప్పుడు ఇవి నెయ్యిలోన వేపుకుందాం. నెయ్యి వేసుకున్నానండి పక్క. దీంట్లోన ఇవి వేసి కొంచెం ఎర్రగా వేపుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి. ఇదిగోండి, బ్రౌన్ కలర్ కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేపుకుందాం. నెయ్యిలో నేర్పుకుంటే బాగుంటుందండి. ఇది కొంచెము ఇదిలాగా రావాలి, పాకంలాగా. చేస్తామంటే ఉండలు కట్టుకున్నాం కదండి, అదే గోధుమ నూక ఉండలు కట్టుకున్నాం కదా, ఇవి ఇప్పుడు ఇందులో వేసేస్తా. దీనికి బెల్లం మంచిగా పడుతుంది అన్నమాట. మంచిగా బెల్లం పట్టిందంటే కొంచెంసేపు బెల్లంలోనే ఇలా ఉడకాలండి. ఉడికినాక మనం ఇప్పుడు ఏం చేస్తామంటే పప్పు ఇందులో వేసేస్తామన్నమాట. చూడండి, వైట్గా ఉండేవి కదా, ఇంకా బ్రౌన్ కలర్ అయిపోయినాయి అవి. అలాగే బ్రౌన్ కలర్ అయిన వరకు అలాగ ఉంచాలి దాంట్లోన. ఇప్పుడు ఈ పప్పు వేసేదమ్మా, ఇందులోనే ఈ పప్పు వేసుకోండి.
కొంచెం ఉడకాలి. కందిపప్పు కదండి, కొంచెం పలస నూనె కూడా పలసగా ఉన్నప్పుడు దించినామంటే చల్లారినాక చిక్కగా అయిపోద్దండి. ఇది అయింది కదా, ఇప్పుడు కొన్ని పాలు వేసుకుందామండి. దీంట్లో పాలు వేస్తాను ఒక్కప్పుడు. వేసినాం కదా, ఇప్పుడు కొంచెం ఉడికినాక దించేది, మూత పెట్టేదమ్మా, కొంచెం వదిలేదమ్మా. ఇప్పుడు తీసి చూద్దామండి. ఉడుకుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోన కొంచెం సాల్ట్ వేసుకుందామండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, సప్పనంగా ఉండదు. స్వీటు అంత స్వీట్ అనిపించదు మనకి, అంత సప్పగా అనిపించదు అనమాట. ఇదిగోండి, ఇది కొంచెం వేసుకుంటాను. ఇలాగ వేసుకుంటే ఎక్కువ స్వీట్ అనిపించదు. తగినంత వేసుకోండి అనుకోండి, కాకపోతే ఉప్పు వేయాలండి, కొంచెమైనా వేయాలి, ఉప్పు కంపల్సరీ వేయాలి. చూసినారా, ఇప్పుడు ఈ వండలు అలాగ చేసుకున్నామంటే ఈ వండలు ఏంటంటే మనకు కరగవు. పచ్చి పచ్చిగా చేసినామంటే వండలు కరిగిపోతాయి. ఓకేనండి, ఇలా చేసుకోండి మీరు. ఇప్పుడు కొంచెం ఇది వేసుకుందాం, యాలక్కాయ పొడి వేసుకొని బంద్ చేశారు. అయిపోయిందండి. ఉండ్రాలు పప్పు సరిపిల్లు రెడీ. పప్పు సరిపిల్లు రెడీ అయిపోయినాయి. పులిహోర తాలింపు పెట్టుకుందామా. పులిహోర కోసము పెడతాను. ఇది పులిహోర తాలింపు పెట్టుకుందామండి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకుంటా, నూనెలో నేర్చుకుందామండి. అయిపోయాయండి. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే దీంట్లో ఆవాలు వేసుకుందామా, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిరపకాయలు ముందు వేసినామంటే మాడిపోతుందండి, మాడవాసన వచ్చేస్తుంది. అందుకే లాస్ట్లోనే వేసుకుంటాం. వేగినాక మిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసేయడం. కొంచెం కరివేపాకు వేసుకుంటామండి. కొంచెం ఎంగ వేసుకుంటానండి. ఎంగ వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఎంగ కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుంటాం. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. చింతపండు పిండుకున్నా కదండి, ఆ చింతపండు మొగ్గ ఇందులో వేసేస్తాను. పసుపు వేసిన, ఉప్పు కూడా వేసేద్దాం. ఉప్పు వేసుకోండి, తగినంత, అన్నంకి తగినంత చేస్తాను. దీని మీద మూత పెట్టేయండి. చూస్తామండి. ఇప్పుడు అయిపోయిందండి, పులిహోరది రెడీ అయిపోయింది. పులిహోర ముద్ద
పులిహోర కోసం పోపు పులిహోర కలిపి చూపిస్తాను మీకు. బంద్ చేసేస్తాను. ఇప్పుడు చల్లారిందండి, వేసేద్దాం దీంట్లో. పల్లీలు మనం ముందలు వేసుకున్నామంటే మెత్తగా అయిపోతాయండి. మెత్తగా అయిపోతాయి అనేసి ఇప్పుడు ఇలాగ వేసినామనుకోండి, మనం తినేటప్పుడు మన జీడిపప్పు తిన్నట్టుగా ఉంటుంది, కరుగ్గా. అండి ప్రసాదము వినాయకుడి ప్రసాదం రెడీ అయిపోయిందండి. పప్పు సరుకులు, పులిహారి, లడ్డూలు, ప్రసాదం బూరెలు చేసిన. ఇప్పుడు పూజ చేసుకుందామా. పూజకి రెడీ అయిపోయినాయి. ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, ఈ లైకులు కొట్టండి. లైకులు కొడతలేరు, వీడియోలు చూస్తలేరు. వీడియో పూర్తిగా చూసేవారు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. కొంచెం చూసి పెట్టేకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. ఈ ఉండ్రాలు, ఈ పప్పు వంటలు ఎలా చేసుకోవాలనేది నేర్చుకుంటారు మీరు. కొంచెం ఇలాగ టిక్స్ వేసుకొని బంద్ చేసి ఇస్తే మరి మీకు అందులో నా వెనక తెలుస్తుంది నేను ఏమేమి చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.